రాణి 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 లేవే. ఇదిగో మెల్లిగా శాంటోడు నిద్ర లేచిపోతాడు. ఆ దుప్పటిలాగి చలేస్తుంది శాంతి. ఓకే ఇది ఇంకా లేవదేంటి? రాణి లేగో లేవే. కాసేపు పడుకోనివే, ఒళ్ళంత నొప్పిగా ఉంది. కోడి కూసి ఎంతసేపు అయినది? ఇందాకటి నుంచి మంచిగా లేపుతా అంటే ఆడదానివి అంత మత్తు నిద్రేందే? లేగో లేవే. నిన్నే లేగలేగు లేమ్మంటుంటే. కాసేపు పడుకుంటానమ్మా. లేలే పడుకుని చాలు గాని పనిలోకి వెళ్ళాలి. ఎల్లు. రామచక్కని చిలక వసివాడే బంగారు మొలక, చాకిరీలతో సాగే బతుకు ఎండవననక. రామచక్కని చిలక వసివాడే బంగారు మొలక. కసురులతో మొదలవుతుంది రోజు ఉదయం, కళ్ళు తెరిస్తే చిపురుతోనే చేయాలి స్నేహం. ఇల్లు చిమ్ముతూ నీళ్లు తోడుతూ, ఇల్లు చిమ్ముతూ నీళ్లు తోడుతూ, అంట్లు బట్టలతోటి వేగుతూ. రామచక్కని చిలక వసివాడే బంగారు మొలక. ఏందే ఇంకా ఏం చేస్తున్నావు? పనికి ఎలా అవుతుంది? తొందరగా కాని. అమ్మా ఆకలేతుందమ్మా. ఏటి ఆకలేతుందా? ఆ లోపల సద్దన ఉంది, తినిపో. అమ్మా అన్నం పెట్టవే, ఆకలే వస్తుంది. అయ్యో ఆకలేస్తుందా? అన్నం తెత్తాను ఉన్నానా? తినయ్యా. చిచి ఏం కూర? పప్పు కూరయ్యా. నాకు పప్పొద్దు, చేప కావాలి. నా బంగారు తండ్రివి కదూ, మీ అయ్యతో చెప్పి రేపు చేప తెప్పిస్తానే. రేపు నిజంగా చెప్పాలి. అట్టగే తెప్పిస్తానయ్యా. నువ్వు చదువుకుంటే రోజు చేప తెప్పిస్తాను, తిను. అమ్మా నాకు ఇంకో జత బడి బట్టలు కావాలి. ఇంకో జత ఎందుకురా? మరేమో మా బడిలో పిల్లలందరికీ 2 జత బడి బట్టలున్నాయి. అట్టాగా? అందరికీ ఉన్నప్పుడు నీకేం తక్కువరా? ఈ నెల జీతం రాగానే నీకు బడిబట్టలు కుట్టిస్తానే. బాగుందా? అమ్మా ఆడితో పాటు నాకు జాకెట్ కొనివే. ఏటి కొత్త జాకెట్ కావాలా? దీనికేం తక్కువైందే? ఏదో కొంచెం సిరిగింది అంతే కదా. ఈడంటే చదువుకుంటున్నాడు, ఈడికి మంచి గుడ్డలు కావాలి. నిన్ను బడి మానిపించి పనిలో ఎట్టానుగా. అయినా ఆ ఇంటో ఈ ఇంటో పనిచేసుకునే మనకెందుకే మంచి గుడ్లు? నువ్వు తిన్నానా? అమ్మా ఇవాళ నేను పనిలోకి రాలేనే. ఏటి కదా? కడుపులో నొప్పిగా ఉందమ్మా. ఓహో, నెల నెలా నీకు ఈ కడుపు నొప్పి తప్పదు. ఒంట్లో ఎలా ఉన్నా కడుపు నిండాలంటే పనిలోకి వెళ్ళాలా. ఇంట్లో పనితో సరిపోతుందా? 10 ఇళ్ల పని చెయ్యాలి. కడుపు నొప్పితో వెన్ను బాధతో కన్నీళ్ళే దిగమింగాలి. పోషణ లేక శోష తీరక, పోషణ లేక శోష తీరక, చదువుల బడికి దారి తెలియక. రామచక్కని శిలక లేత మొక్కకి నిచ్చెన వేస్తే నిలబడుతుందా? చిట్టి తల్లి త్వరలోనే తల్లి అవుతుందా? ఎదిగే వయసు అమ్మడి మనసు, ఎదిగే వయసు అమ్మడి మనసు,
ఏం కావాలో ఎవరికి తెలుసు. ఈ పనులన్నీ చేయటానికి మన శరీరంలో చాలా అవయవాలు తమ్ముడు ఉన్నాయి. అమ్మేదిరా. అత్తమ్మింటికి వెళ్ళింది. ఈ అవయవాలు కలిసి పని చేయటం వలనే మనిషి పని చేస్తాడు. గణతరం వలనే పని చేయడం. ఇదిగా లే 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 ఏటా దారి కట్టంగా లే లే. సత్యబాబు, ఒరే సత్యబాబు, నిద్ర మానేసి చదువులేట్రా. ఇంత రాత్రి దాకా మెలుకుంటే ఆరోగ్యం పాడైపోదు. బుజ్జికొండ నా బంగారు బాబు. బాబు నాన్న, ఇదిగో అవన్నీ తొందరగా సర్ది నువ్వు కూడా నిద్ర. రేపు నిన్ను చూసుకోవడానికి అత్త బాబా వస్తున్నారు. నా కన్న నా బాబు నా తాత. రాణి, రాణి, అలా ఉన్నావే? ఒంట్లో బాగోలేదా? కడుపులో చాలా నొప్పిగా ఉంది. అదా సంగతి. ఆడపిల్లలకి ఈ వయసులో నెల నెల బయస్టు రావటం మొదలవుతుంది. ఇది మామూలే. దీనికి బాధపడితే ఎలా? ఈ సమయంలో శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన గుడ్డలు వాడాలి. దీనికి మనం కంగారు పడకూడదు. ఇవి చూడు. అమ్మో, ఇవి చాలా ఖరీదంటగా. అమ్మ కొనగలదా? ఇవే వాడమని నేను చెప్పడం లేదు. మంచినీటితో శుభ్రంగా ఉతికి ఆరబెట్టిన మామూలు గుడ్డలైనా వాడొచ్చు. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి మా ఎదిరింటి రంగికి కూడా నా వయసే. ఆమెకి నెల నెల బయట రావడం లేదు. దానికి ఏ ఇబ్బంది లేదు. ఎంచక్కా ఉంది. మన వయసు ఆడపిల్లల్లో హార్మోన్ల ప్రభావం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఒకవేళ ఈ మార్పులు కనిపించకపోతే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే రంగికి మున్ముందు చాలా ఇబ్బందులు వస్తాయి. ఇదే కాకుండా ముఖ్యంగా ఇలా ఎదిగే వయసులో మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే పాలు, పళ్ళు, గుడ్లు, నెయ్యి. అమ్మో, ఇవన్నీ కొనాలంటే చాలా డబ్బులు కావాలి కదా. ఏం అవసరం లేదు. మీరు రోజు తినే ఆకుకూరలు, పప్పులు కూడా బలమైన ఆహారాలే. అలాగే ఈ వయసులో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండాలి. అది సరే కాని ఏంటి మీ అమ్మా నాన్న నీకు పెళ్లి చేస్తానంటున్నారు? అవును, కానీ నాకప్పుడే పెళ్ళేంటి? కరెక్ట్గా చెప్పావు. ముందు నువ్వు బాగా చదువుకోవాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే శక్తిని సంపాదించుకోవాలి. 21 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ పెళ్లి గురించి ఆలోచించకూడదు. చిన్న వయసులో పెళ్ళైతే ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలి. కాన్పు కష్టమవుతుంది, రక్తహీనత కలుగుతుంది, తక్కువ బరువుతో పిల్లలు పుడతారు. ఒక్కొక్కసారి తల్లి బిడ్డకు ప్రమాదం కూడా జరగొచ్చు. అంతేకాకుండా మానసికంగా ఎదగని వయసులో అత్తారింట్లో అమ్మాయిలు మనుషుల్ని అర్థం చేసుకోలేరు. దానితో కాపురాలు సజావుగా సాగే అవకాశం ఉండదు. అవును, నేను విన్నా. కాని అమ్మ పట్టుదలే పట్టుదల. నాకైతే చదువుకుని ఉద్యోగం చేయాలనుంది.
అలా మామూలుగా అంటావేంటి? పట్టుదలతో కష్టపడి చదివితే స్వతంత్రంగా జీవించొచ్చు. అవును, అలాగే చేస్తాను. భయపడకుండా మా అమ్మకి ఈ సంగతి చెప్తాను. నేను చదువుకుంటాను, చదువుకుని తీర్తాను. మరి అమ్మ పను ఒకటి చేసుకోగలదా? భలే దానివే, పనుల్లో అమ్మకు సాయపడుతూ కూడా చదువుకోవచ్చు. ఇదిగో ఇవి తీసుకో. నువ్వు బాగా చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. మధ్యలో చదువు మానేయకూడదు. 21 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేసుకోవద్దే. రాణి, రాణి, ఏటి ఇందాక నుంచి చూస్తున్నాను, అద్దం ముందు నుంచి నీ తెగ నవ్వేసుకుంటున్నావు. ఏమేవ్ నిన్నే, ఏటా నవ్వు? ఆడపిల్ల ప్రతిదానికి అలా పళ్ళికిలిస్తే రేపు పెళ్ళయ్యాక అత్తోరోళ్ళు పళ్ళు పీకి చేతులు ఎడతారు. అది సరేగాని ఏటి రాణిలా ముత్తబోతున్నావు? పని ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నావా? లేదమ్మా, పని చేసుకుంటేనే బడికెళ్దాం అనుకుంటున్నాను. ఏ పగటికల్లగానికి అంటున్నావా? నోరు మూసుకుని పని పాట బాగా నేర్చుకో. సూరమ్మొదిన వాళ్ళ అబ్బాయికి నేను చేసుకుంటానని కోరి కోరి అడుగుతుంది. అన్నీ కలిసొస్తే తొందరలోనే లగ్గాలెట్టించేస్తాను. నాకప్పుడే పెళ్ళొద్దమ్మా. ఏ ఆడికేం తక్కువ? పట్నంలో పెద్ద హోటల్లో పనిచేస్తున్నాడు. నెలకి 1200 జీతం. ఆడికంటే గొప్పడు దొరుకుతాడా? చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను, కానీ ఇది నా బతుకు. నేను తమ్ముళ్ళో చదువుకుంటాను. ఏటి చదువుకుంటావా? అవునమ్మా, నేనిప్పుడేం చేయాలో నాకు బాగా అర్థమైంది. ఏంటే? అవునమ్మా, నీకింటి పనుల్లో తోడుగా ఉంటూనే నేను చదువుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నేను చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తాను. మా అమ్మని ఇంత కష్టపడినవును. తమ్ముడిని కూడా బాగా చదివిస్తాను. నన్ను నమ్మమ్మా. నిజమే తల్లి, నువ్వు చెప్పిన దాంట్లో శానా నిజముంది. నీలాగే ఆడపిల్లలందరూ చదువుకోవాలా, ఎవరి మీద ఆధారపడకుండా సొంత శక్తితో పైకి రావాలా. అవును, బాగా చదువుకున్నాకే పెళ్లి, అది 21 సంవత్సరాలు నిండాకే. రామ చక్కని చిలక నవ్వింది, చెంగు చెంగుమంటూ చిందులేసుకుంటూ తూనీగలాగా బడికి తుర్రుమంది. అమ్మకి సాయం చేస్తూనే చదువుల్లో నా పైకొస్తా. ఆడపిల్లని చిలకనవద్దు, నా కాళ్ళపైనే నిలబడతా. 21 నిండినకనే, 21 నిండినకనే పెళ్లి మాట ఆలోచిస్తా. రామ చక్కని చిలక నవ్వింది, పూల పడవలాగా మనసు ఊగింది, చెంగు చెంగుమంటూ చిందులేసుకుంటూ తూనిగలాగా పడికి తుర్రుమంది. రామ చక్కని చిలక నవ్వింది, పూల పడవలాగా మనసు ఊగింది, చెంగు చెంగుమంటూ చిందులేసుకుంటూ